హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇక్కడ చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో. లింగంపల్లిలో బోల్డన్ని మామిడికాయలు ఉన్నాయి. ఆవకాయల సీజన్ కదంటే అందరూ ఆవకాయ పెట్టేస్తున్నారు. మేము కూడా ఆవకాయ పెట్టుకున్నాము. ఇవాళ లింగంపల్లి వెళ్ళి ఒక పాతికాయ కొన్నామండి. పాతికాయకి 8 కేజీలు ముక్కలు వచ్చాయి. చూసారా, ఇంటికి తీసుకొచ్చి అక్కడే ముక్కలు కొట్టించి ఉప్పు, కారం, నూనె, పప్పు నూనె వాడతాం మేము, పల్లి నూనె ఎస్ఆర్ బ్రాండ్ది. సో దానికి తగినంత కారము, ఉప్పు, మెంతి పొడి. నేను ఆవకాయ పెట్టడం ఫస్ట్ టైం అండి, అందుకని మా అమ్మగారి ఆధ్వర్యంలో ఆమె కొలతల ప్రకారం నేను పెట్టాను. కానీ సూపర్గా కుదిరింది. మీరు చూస్తున్నారు కదా, మేము ఏంటంటే 3 రోజులకి మేము వెల్లుల్లిపాయలు వేసుకుంటాం. బట్ ఇప్పుడైతే చిన్న శనగలు ఉన్నాయి కదా, మేము చిన్న శనగలు వేసుకొని కలుపుకున్నాము. సో మాకేంటంటే కొలత 4 కేజీలు అంటే 8 కేజీలు అయినాయి మాకు 25 కాయలు. సో మా క్వాంటిటీ ఏంటంటే మా ఇంట్లో 4 కేజీలది రైస్ బకెట్లు ఉన్నాయండి. సో దాంట్లో 4 కేజెస్ ఎగ్జాక్ట్ పట్టాయి. సో ఒకదాని తర్వాత ఒకటి 4 కేజెస్ చొప్పున కలుపుకున్నాము. చూస్తున్నారు కదా ఎట్లా కలుపుతున్నానో నేను. కానీ చాలా బాగా కుదిరిందండి. మా అమ్మ పెట్టిన ఆవకాయలాగే ఉంది టేస్ట్ కూడాను. సో మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారండి. మా చిన్నోడైతే మామూలుగా కాదు అసలు. వాడికి ఎప్పటి నుంచి అంటే ఆవకాయ ఇష్టపడింది. హనుమాన్ మూవీలో ఒక సాంగ్ ఉంది, ఆవకాయ ఆంజనేయ అని చెప్పి. సో అప్పటి నుంచి వాడికి ఆవకాయ అంటే చాలా ఇష్టం అండి. మమ్మీ మనం ఎప్పుడు పెట్టుకున్నాం అని. కాకపోతే ఏంటంటే మేము ఊరు వెళ్ళిపోయాం కదా, అందు గురించి ఆవకాయ పెట్టడం లేట్ అయింది. బట్ వాడైతే వదలలేదు. ఆ మూవీ జీ తెలుగులో కూడా వచ్చింది కాబట్టి మళ్ళీ ఆవకాయ అని ఫోర్స్ చేశాడు. సో ఈరోజు కుదిరిందనమాట మాకు. ఈరోజు వెళ్ళి కొట్టించి ముక్కలు కొట్టించి తీసుకొచ్చి చేసామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్. అసలు టేస్ట్ కూడా ఆసమ్ టేస్ట్ ఉంది. ఎంతైనా అమ్మ డైరెక్షన్లో చేసినటువంటి ఏ వంట అయినా సరే చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మ చేతి వంట కమ్మని వంట అంటాం కదా. సో అలా ఈరోజు నేను కలిపిందే కానీ మా అమ్మ చేతి వంట అయితే కుదిరింది. సో చూడండి ఆవకాయ